నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు తెలంగాణ ప్రజలకు అలాగే చూసుకున్నట్టయితే ప్రధాన పార్టీలకు ముఖ్యమైన రోజుగా చెప్పొచ్చు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం 7 గంటలకు మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. గత నెల రోజుల నుంచి చూసుకున్నట్టయితే ముఖ్యంగా 15 రోజుల నుంచి ఓరాఓరీగా ప్రచారాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, దాడుల నుంచి చివరి అంకానికి చేరుకోవడం జరిగింది. ఈరోజు పోలింగ్ 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటుగా దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ప్రారంభమైంది. గత రాత్రి చూసుకున్నట్టయితే చాలా ఘటనలు జరగడం జరిగింది. అధికార పార్టీ డబ్బులు పంచుతుంది అనేది బీజేపీ విమర్శ. చాలామంది నాన్ లోకల్స్ వదిలి వెళ్ళలేదు, ఇంకా మునుగోడులో తిష్ట వేశారనే ఆరోపణలతో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. అర్ధరాత్రి రాజగోపాల్ రెడ్డి ధర్నా చేయడం, దీక్ష చేయడం లాంటి కార్యక్రమంలో ఈరోజు పూర్తిగా ఎన్నిక పూర్తయ్యేంత వరకు కూడా ఈ టెన్షన్ వాతావరణం అయితే నెలకొనే అవకాశం ఉంది. ఇక చూసుకున్నట్టయితే ఇక ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలను చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలు చూసుకున్నట్టయితే ఉప ఎన్నిక పోలింగ్ ఇవ్వాలి. ఈరోజు ఆల్రెడీ ప్రారంభమైంది. 7 గంటల నుంచి 6 గంటల వరకు పోలింగ్. ఉప ఎన్నిక 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అన్నింటిలోనూ వెబ్ కాస్టింగ్, పోలీసులతో పాటు కేంద్ర బలగాల మొగరింపు, కేంద్రాల వద్ద 144వ సెక్షన్, 6 కౌంటింగ్, నల్గొండలో పలివెల ఘటనపై కేసు నమోదు, సీఈఓ వికాస్ రాజు సంబంధించిన వార్తను చూడొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రణగోడుకు నేడే అనే వార్తను చూడొచ్చు. ఈరోజు పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థుల భవితను తేల్చనున్న ఓటరు, వారి కరుణ కోసం నేతల పాటలు, పోలీసుల కళ్ళుగంపి కాలి నడకన నోట్ల తరలింపు, తాయిలాలు అందక కొందరికి ఎదురుచూపులు అనే వార్తను చూసి ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం నియోజకవర్గ స్వరూపాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే నియోజకవర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. 2,41,000 మంది. ఇందులో పురుషులు అలాగే మహిళలు దాదాపు సగం ఉన్నారు. 1,21,000 మీద 720 మంది పురుషులు, 1,20,128 మంది మహిళలు ఉన్నారు. మొత్తం అభ్యర్థులు పోటీ చేస్తున్నది 47. మొత్తం వినియోగిస్తున్న పోలింగ్ సిబ్బంది 2,500. కేంద్ర రాష్ట్ర బలగాలు కలిపి పోలీసు సిబ్బంది 5,000. పోలింగ్ బూతులు 298 పోలింగ్ బూతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 49 సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించడం జరిగింది. సమస్యాత్మక కేంద్రాలుగా, పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. ఇక 1,192 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ఈవీప్యాట్లు, కంట్రోల్ యూనిట్లు, అలాగే పోలింగ్ విధుల్లో పీఓ, ఏపీఓలు 373 ఉన్నారు. అలాగే చూసుకున్నట్టయితే బస్సులు 53 బస్సులు వినియోగిస్తున్నారు. పోలింగ్కు సర్వం సిద్ధమైంది, పోలింగ్ ప్రారంభమైంది అనే వార్తను మనం చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే నేడే పోలింగ్ అని ఆంధ్రజ్యోతిలో కూడా చూడొచ్చు. ఉదయం 7 నుంచి 6 గంటల వరకు 298 పోలింగ్ కేంద్రాలు, 2,41,855 మంది ఓటర్లు. పోలింగ్ కేంద్రాల్లో తొలిసారి కేంద్ర రాష్ట్ర పోలీసులు మునుగోడులో పోలింగ్ రికార్డు సృష్టించిన ముంబై, ఢిల్లీ నుంచి తరలి వస్తున్న ఓటర్లు 93% పైగా ఓటింగ్ జరుగుతుందని అంచనా అనే వార్తను చూడొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి, కేంద్ర రాష్ట్ర బలగాలు పాల్గొంటున్నాయి, పోలింగ్ ఆల్రెడీ ప్రారంభమైంది. ఇక రాత్రి హైడ్రామాకు సంబంధించిన వార్తా కథనాలను కూడా మనం చూసుకోవచ్చు. వెలుగు దినపత్రికలు చూసుకుంటే మునుగోడులో హోరాహోరీ అనేది చూసుకోవటం, నువ్వా నేనా అన్నట్లు టీఆర్ఎస్ బీజేపీ పోరు, ఓడితే మునుగుతామనే ఆందోళన టీఆర్ఎస్, రాష్ట్రంలో పట్టు బిగించాలనే ప్రయత్నంలో బీజేపీ, పరువు కోసం కాంగ్రెస్ పోరాటం, సత్తా చాటేందుకు చిన్న పార్టీల ఆరాటం అనే వార్తను చూడొచ్చు. ఇంకా చూస్తున్నట్టే దేశం దృష్టిని ఆకర్షిస్తున్న మునుగోడు ఉప ఎన్నికకు ఆల్రెడీ పోలింగ్ ప్రారంభమైంది. సెమీఫైనల్ పోరుని అంకానికి చేరుకుంది. బైపోల్లు గెలిచి రాష్ట్రంలో పట్టు పెంచుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుండగా ముఖ్యమైన ఈ పోరులో ఓడితే వచ్చే ఎన్నికల్లో ఎఫెక్ట్ ఉంటుందనే ఆందోళనలో టీఆర్ఎస్ ఉన్నది. ఈ 2 పార్టీలు నువ్వా నేనా అన్నట్లు హోరాహోరగా తలపడుతున్నాయి. సిట్టింగ్ స్థాయిలో పరువు నిలబెట్టుకోవాలనే తాపత్రయంలో కాంగ్రెస్ పార్టీ జనంలోకి వెళ్ళింది. ఈ 3 పార్టీలతో పాటు పలు చిన్న పార్టీలు కూడా ప్రచారంలో ఉన్నాయి, ప్రచారం చేశాయి. ఈ ఉప ఎన్నిక మొత్తం 47 మంది అభ్యర్థులు
పడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు జరుగుతున్న బైపోల్ కావడంతో ఇక్కడ గెలుపు ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. రాష్ట్రంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక అత్యంత ఖరీదైనది అనుకున్న తరుణంలో దాన్ని తలదన్నే స్థాయిలో మునుగోడు ధన ప్రవాహం సాగింది. టీఆర్ఎస్ మొత్తం క్యాబినెట్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 100 మంది అక్కడే మోహరించి ప్రచారం చేశారు. ఇక్కడ అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని సర్వశక్తులు ఒడ్డింది. మరోవైపు ఓటర్ నమోదు నుంచి మొదలు పెడితే గుర్తుల కేటాయింపు వరకు ఈసీ అనేక వివాదాలకు కేంద్ర బిందువైంది. ఉప ఎన్నికపై ఈసీకి రికార్డు స్థాయిలో ఫిర్యాదులు అందాయి. బైపోల్లో ఎవరు గెలుస్తారనే దానిపై రాష్ట్రంలో జోరుగా బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయి. ఇక చూసుకున్నట్టయితే పైసల పంచాయతీ అనేది కూడా మనం చూడొచ్చు. రోజంతా పైసల పంచాయతీ 3,000 నుంచి 5,000కు పంచిన ప్రధాన పార్టీలు, చెప్పినన్ని డబ్బులు ఇవ్వలేదంటూ ఓటర్ల ఆందోళనలు, ఓటుకు 50,000 తులం బంగారం ఏదంటూ నిలదీత, చౌటుప్పల్లో ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో డబ్బు తరలిస్తున్నారంటూ బీజేపీ ఆందోళన అనే వార్తను చూడవచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే డబ్బుకు సంబంధించి చూసుకున్నట్టయితే అర్ధరాత్రి టెన్షన్ కూడా మనం చూడవచ్చు. అర్ధరాత్రి టెన్షన్ నిన్న అర్ధరాత్రి ఇది దాదాపు ఏ పేపర్లలోనూ మనకు వార్తలు కోడుగాలేలు. నిన్న అర్ధరాత్రి చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున టీఆర్ఎస్ డబ్బు పంపిణీ చేస్తుందని చెప్పి ఫిర్యాదుల పరంపర కొనసాగింది. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ధర్నా చేయడం జరిగింది. మహిళలతో కలిపి బెదిరిస్తున్నారు. స్థానికేతరులు ఇంకా మునుగోడులోని తిష్టవేయడం జరిగింది. వాళ్ళందరినీ పంపించకుండా ఈసీ చూసి చూడనట్లు వివరిస్తుందనే ఆరోపణల నేపథ్యంలో అర్ధరాత్రి రాజగోపాల్ రెడ్డి ధర్నాకు దిగడం, ఎవరైతే మునుగోడులో స్థానికేతరులు అక్కడే ఉన్నట్టయితే నేను కూడా మునుగోడు బయలుదేరుతారని చెప్పి రాత్రి బండి సంజయ్ బయలుదేరిన సందర్భంలో ఫిలిం సిటీ దగ్గర ఆపేయడం దానికి సంబంధించిన వార్తను చూడవచ్చు. అర్ధరాత్రి టెన్షన్, మునుగోడుకు బయలుదేరిన సంజయ్, టీఆర్ఎస్ నేతలు, మంత్రులు మునుగోడులోనే మకాం వేసినా ఈడీ పోలీసులు పట్టించుకోవడం లేదని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అర్ధరాత్రి దాటాక బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లీడర్లతో ఆయన సమావేశమయ్యారు. అప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి మునుగోడుకు బయలుదేరారు. మలక్పేటలోని సంజయ్ కాన్వాయ్ని పోలీసులు అడ్డుకున్నారనే వార్తను చూడవచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇక్కడ డబ్బు పంచాయతీ ఒకవైపు నిన్న అంతా రాత్రి అంతా టెన్షన్గా ఉండడానికి సంబంధించిన వార్తను చూడవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో ప్రత్యేకంగా కథనాన్ని చూసుకున్నట్టయితే 3,000 మునుగోడు ఓటర్ల పెదవి విరుపు, స్కూటీ ఎక్కడ, తులం బంగారం ఏది అని ప్రశ్న. ఓటుకు 10,000 అనుకుంటే ఇచ్చింది 3,000. ఓటర్ల నిలదీత, సముదాయిస్తున్న నేతలు, రెండో దఫా పంపిణీపై వదంతులు, నేటి మధ్యాహ్నం దాకా వేచి చూస్తూ ధోరణిలో ఓటర్లు, పోలింగ్ శాతంపై ప్రభావం చూపే ఛాన్స్. చండూరు మండల కేంద్రం వద్ద ఎన్నికల సామాగ్రితో పోలింగ్ సిబ్బందికి సంబంధించిన వార్తను కూడా చూడొచ్చు. ఇక మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఓటుకు నోటుపై నియోజకవర్గాన్ని అంచనాలన్నీ తలకిందులయ్యాయి. హోరాహోరీ పోరులో తమకు ఓటుకు డిమాండ్ పెరిగిందని, అడిగినంత ఇస్తారని ఆశించిన చాలామంది ప్రధాన పార్టీల అభ్యర్థుల అనుచరులు చేతిలో పెట్టిన డబ్బును చూసుకొని నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. మునుగోడు ఉప ఎన్నికను పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని, ఇందులో గెలుపు కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని గత నెల రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం ప్రధాన పార్టీల వైఖరే. ఈ పోరులో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఎంపీటీసీ, సర్పంచులు, డెప్యూటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు ఒక్కో తీరున రేటు కట్టి తమ పార్టీలోకి చేర్చుకుంటున్న సందర్భాన్ని అయితే చూడొచ్చు. ఇక ప్రగతి మంత్రం ఫలిస్తే అని ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇక్కడ ప్రగతి మంత్రం ఫలిస్తే అదే జరిగితే టీఆర్ఎస్కు అనుకూలం, బీజేపీ నుంచి గట్టి పోటీ, గెలిపిస్తే అభివృద్ధి చేస్తామన్న టీఆర్ఎస్, ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదన్న బీజేపీ, ప్రచారంలో ప్రలోభాలే పోటాపోటీ, ఆడబిల్డర్లను నమ్ముకున్న కాంగ్రెస్ స్పష్టత ఇవ్వకుండా ఓటరు గుమ్మనం, ఆందోళనలో ప్రధాన పార్టీల నేతలు అనే వార్తను రోజు. ఇక్కడ బైక్పై 1.27 కోట్లు హైదరాబాద్లో పట్టుకున్న టాస్క్ ఫోర్స్, హవాలా డబ్బు అదుపులో 3, తూప్రాన్ వద్ద 10 లక్షల పట్టివేత అనే వార్తను చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే మునుగోడులో ఇంకా తిష్ట వేశారు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అనేది రాజగోపాల్ రెడ్డి అభ్యంతరం. ఇంకా మంత్రులు ఇక్కడైనా మునుగోడులో తిష్టపై రాజగోపాల్ రెడ్డి అభ్యంతరం. ఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా, టానా వద్ద నిరసన, బీజేపీ నేతలు కార్యకర్తల బైండ్ ఓవర్, అర్ధరాత్రి రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి సంజయ్ అనే వార్తను చూడొచ్చు. అంబులెన్సులు, కాన్వాయిల్లో మూటలు, ఓటుకు 10,000 నుంచి 30,000 దాకా పంచే ప్రయత్నం, దాడులు చేయిస్తున్న కేసీఆర్వి చిల్లర చేష్టలంటూ బండి సంజయ్కి సంబంధించిన వ్యాఖ్యలు చూడొచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే డబ్బు విషయంలో చూసుకున్నట్టయితే మొత్తానికి డబ్బు సరిగా అందట్లేదు అనేది కూడా ఇక్కడ ఓటర్లు ఇక్కడ
అడుగుతున్న ప్రశ్నగా చూడొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిన్న జరిగిన దాడులకు సంబంధించిన కూడా విమర్శలు, ప్రతి విమర్శలకు సంబంధించిన వార్తలు చూడొచ్చు. ఈనాళ్ళు చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేలకు ఎర్ర వ్యవహారంలో విస్ఫోటక సమాచారం, దిగ్బాంధికర దృశ్యాలు ఉంటాయి. వీటన్నిటిని త్వరలో పాన్ ఇండియా సినిమాలో చూపిస్తాం. మునుగోడుకు బారాసా పునాది రాయి అవుతుంది. కాంగ్రెస్ ప్రధాన విపక్షంగా ఉండదు. భాజపా అదృష్టం. గవర్నర్ ఆమోదించకున్న బిల్లులు అమలు ఇష్టాగోష్ఠిలో మంత్రి కేటీఆర్. బారాసా గుర్తింపునకు మోడీ అడ్డుకున్నారు. భారత రాష్ట్ర సమితి పార్టీకి గుర్తింపు రాకుండా ప్రధాని మోడీ అడ్డుకుంటున్నారు. గుజరాత్ ఎన్నికల్లో పోటీపై మేము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో పోటీ చేయాలని భావిస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ ఆలోచన లేదు. భాజపాలో అంతా సీఎం అభ్యర్థులే, ఒకరికొకరికి పడదు అంటూ ఇక్కడ చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే తెలంగాణలోని హింసకు తెరలేపారంటూ మంత్రి కేటీఆర్ విమర్శలు. ఓడిపోతామనే భాజపా అసహనం. ఈటలవన్నీ నాటకాలే మంత్రి జగదీష్ రెడ్డి అనే వార్తను చూడొచ్చు. గన్మెన్ అడ్డుపడకపోతే నా తల ఎగిరిపోతుండే ఈటల. ఓటమి భయంతోనే దాడులు, తెరాస దాడులు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల యంత్రాంగం కొమ్ము కాస్తోంది సంజయ్ అనే వార్తను చూడొచ్చు. ఇక పోలింగ్ ముగిసే వరకు అప్రమత్తం, రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని వామపక్షాల సమన్వయం బేస్. మంత్రులు, తెరాస నేతలకు సీఎం కేసీఆర్ సూచనలు అనే వార్తను చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే గెలిచేది మేమే, బీఆర్ఎస్ ప్రస్థానానికి తొలి అడుగు అంటూ కేటీఆర్ వ్యాఖ్యలను చూడొచ్చు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ములుగు జడ్పీ చైర్మన్ జగదీష్ను పరామర్శిస్తున్న మంత్రి కేటీఆర్. బీజేపీ స్థానం మొదటి నుంచి 3. మునుగోడులో బీజేపీ ఓడిపోతుందని తెలిసే అమిత్ షా, జేపీ నడ్డా షా సభలు రద్దు. బీజేపీ హింసకు పాల్పడితే తిప్పి కొడతాం. వాళ్ళు పిడికడి వందే, మేము 60 లక్షలు. బీజేపీది శవాలపై పేలాలు ఎరుకునే సంస్కృతి. స్వామీజీల వేషాల్లో ఎమ్మెల్యేల కొనుగోలా. ఇలాంటి వాళ్లతో హిందుత్వకు అవమానం. రాహుల్వి గాలి తిరుగుళ్ళు, గాలి మాటలు. కాంగ్రెస్ ప్రతిపక్షం కావడం మోదీ అదృష్టం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్. పలివెల ఘటనలో గాయపడ్డ టీఆర్ఎస్ కార్యకర్తల పరామర్శ. ఈటల ఆదేశంతోనే నాపై దాడి, మైక్లో అనుచరులను ఆదేశించారు పల్లా అనే వార్తను చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకవైపు చూసుకున్నట్టయితే కేటీఆర్ పరామర్శ చూస్తే ఇక్కడ మరొక వైపు బండి సంజయ్ పరామర్శలు కూడా చూడొచ్చు. ఏదైతే పల్వెల గ్రామంలో గాయపడ్డ కార్యకర్తల్ని, మునుగోడులోనే మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఈసీ ఏం చేస్తున్నది? అధికారులపై బండి సంజయ్ ఫైర్. రూల్స్కు విరుద్ధంగా తిష్టవేస్తే పట్టించుకోరు. ఉప ఎన్నిక నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలం. కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు, పోలీసులు పనిచేస్తున్నారు. ఎస్కాట్ వాహనాలు, అంబులెన్స్తో డబ్బు తరలిస్తున్నారని ఆరోపణ అనే వార్తను చూడొచ్చు. ఇక్కడ టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో చికిత్స పొందుతున్న బీజేపీ లీడర్ ప్రతాప్ రెడ్డిని పరామర్శిస్తున్న సంజయ్ అనే వార్తను చూడొచ్చు. ప్రచార గడువు ముగిసిన మంత్రులు, అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నికల రూల్స్కు విరుద్ధంగా మునుగోడులోనే మకాం వేశారనేది కూడా ఇక్కడ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ చూసుకున్నట్టయితే అది నిన్నటి నుంచి కొత్త గొడవకు దారితీసిందని చెప్పొచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఈరోజు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు ఉన్నప్పటికీ రాష్ట్ర పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనేది బీజేపీ పక్ష ఆరోపణగా తెలుస్తున్నది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఎన్నికల్లో 2,41,855 మంది ఓటర్లు పాల్గొంటున్నారు. అందులో ఎంతవరకు పోలింగ్ అవుతుంది? మునుగోడు ఓటర్లతో పాటుగా మునుగోడులోని స్థానికులు కొంతమంది హైదరాబాద్లో 30,000 వరకు, మిగతా బొంబాయి లాంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఓటు వేయడానికి వస్తున్నారు. 90% పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. బై ఎలక్షన్లో చూసుకున్నట్టయితే భారీ పోలింగ్ నమోదవుతుంటే ఈ పోలింగ్ వల్ల ముఖ్యంగా చిన్న పార్టీల వల్ల ఎవరికి నష్టం అనేది కూడా తేలాల్సిన అంశంగా కనిపిస్తుంది. అక్కడ బీఎస్పీ, అలాగే టీజేఎస్, అలాగే కేఏ పాల్ లాంటి పార్టీలు పోటీలో ఉండడంతో అవి ఎంతవరకు ఓట్లను చీలుస్తాయి, అలాగే 47 మంది అభ్యర్థులు కూడా ఉండడంతో ఆ ఓట్లను ఎంతవరకు చీలుస్తాయని ముఖ్యంగా 3 పార్టీలకైతే హోరాహోరీ పోరు నడుస్తుంది. 3 కూడా సిట్టింగ్ను కాపాడుకోవాలనే, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కాపాడుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకత లేదని నిరూపించుకోవాలని చెప్పి టీఆర్ఎస్, అలాగే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తిష్ట వేయాలని బీజేపీ పోరులో 6వ తారీఖు వరకు పోలింగ్, ఈరోజు 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. తదనంతరం పోలింగ్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఓటరు నాడి ఈ నెల 6వ తారీఖున బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఇక మనం మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ పాదయాత్రకు సంబంధించిన వార్తా కథనాలు మనం మొదటి పేజీలో
చూడొచ్చు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం, ప్రభుత్వ రంగ సంస్థలు భారతీయులందరి సొత్తు, మోడీ కేసీఆర్ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు, భారత్ జోడో యాత్రలో రాహుల్ అనేది ఈనాడులో హెడ్లైన్ వార్తగా చూడొచ్చు. అన్ని వర్గాల ప్రజలను భయాందోళనకు గురిచేసి దేశాన్ని దోచుకోవడమే లక్ష్యంగా భాజపా పనిచేస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలు భారతీయులందరి సొత్తని, వాటి ప్రైవేటీకరణకు అడ్డుకునేలా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ లక్షల కోట్ల ప్రజాధనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తన 3 మిత్రులకు పంచుతున్నారని ఆరోపించారనే వార్తను మనం ఈనాడులో చూసుకున్నట్టయితే, అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే ప్రైవేటీకరణను అడ్డుకుంటాం, ప్రభుత్వ రంగ సంస్థల్లో మూలధనం ప్రజలదే, మోదీ తన మిత్రులకు దోచిపెడుతున్నారు, రాష్ట్రంలో మరో మోదీ ఉన్నారు, రోజు ధరని చూస్తారు, తన పేరిట ఎక్కువ భూములు ఉన్నట్లు చూసి సంతోషిస్తారు, ఉదయాన్నే లేచి ప్రాజెక్టుల కమిషన్లు లెక్కిస్తారు, మోదీ కేసీఆర్ ప్రాణ స్నేహితులే, లోక్సభ సాక్షిగా చూశా, ముత్తంగి సభలో రాహుల్ విమర్శలు, బోనాలు పోతరాజుల మధ్య జోడో జోష్, మియాపూర్ జనసంద్రమైన రహదారులు, హైదరాబాద్లో ముగిసిన యాత్ర. ఇక సంగారెడ్డి వైపు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరించే మోదీ సర్కార్ చర్యలను అడ్డుకుంటాం, దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ కుట్రలు జరుగుతున్నాయి, BHEL, BDL, HCL వంటి సంస్థలను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారంటూ ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించిన వార్తను చూసుకున్నట్టయితే మనం దాదాపు అన్ని దినపత్రికల్లోనూ ఈ వార్తకు సంబంధించి వార్తా కథనం మనం చూడొచ్చు. ఇక్కడ వెలుగు దినపత్రికలు చూసుకున్నట్టయితే కమిషన్ల కోసమే ప్రాజెక్టుల డిజైనింగ్, ప్రజల సొమ్మును కేసీఆర్ దోచుకుంటున్నారు, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం కానీయం, భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ, హైదరాబాద్ దాటి సంగారెడ్డిలోకి జిల్లాలోకి యాత్ర. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో రాహుల్ పాదయాత్ర జరుగుతుంది. దాన్ని V3 న్యూస్లో కంటిన్యూస్గా మనం చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించిన వార్తా కథనాలు కూడా V3 న్యూస్లో వస్తూ ఉన్నాయి. ఇక మనం మిగతా వార్తా కథనాల్లోకి వెళ్ళినట్లయితే, ఈనాడులో మన వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే కేంద్ర అవార్డుల కోసం ఊర్లన్నీ పోటీ అనే వార్తను చూడొచ్చు. అన్ని గ్రామాల వివరాలు అప్లోడ్ చేయాలని సర్కార్ ఆదేశం. అదే పనిగా బిజీగా పంచాయతీ ఉద్యోగులు, 2 వారాలుగా రేయింబావులు పనిచేస్తున్న ఆఫీసర్లు, ఊర్లలో ఆగిపోతున్న రెగ్యులర్ పనులు, కొన్ని గ్రామాలను ఎంపిక చేసే దానికి అన్నింటి వివరాలు ఎందుకని సిబ్బంది ఫైర్. ఈ ఫోటోలో కనిపిస్తున్న వారంతా కరీంనగర్ జిల్లా పంచాయతీ ఉద్యోగులు. వీళ్ళంతా గడిచిన వారం 10 రోజులు గ్రామాలను మండలాలను వదిలి ఇదిగో ఇలా పంచాయతీ రాజ్ రిసోర్స్ సెంటర్ రాత్రింబావులు పనిచేస్తున్నారు. కేంద్రం ఇచ్చే అవార్డుల కోసం తమ గ్రామ పంచాయతీల వివరాలను అప్లోడ్ చేస్తున్నారనే వార్తను చూడొచ్చు. ఇక పాలిటెక్నిక్లే ఇంజనీరింగ్ కాలేజీలు తొడివిత ఉమ్మడి జిల్లా కేంద్రాలు అమలు యోచన, NEP అమల్లో భాగంగా అధికారుల కసరత్తు అనే వార్తను చూడొచ్చు. ఇక నుంచి 10th 6 పేపర్లే. రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి 10th 6 పేపర్లు ఉండనున్నాయి. 9, 10 తరగతులకు సమ్మేటివ్ అసెస్మెంట్ 2 ఎగ్జామ్స్ కూడా 6 పేపర్లలోనే నిర్వహించాలని సర్కార్ నిర్ణయం తీసుకుందనే వార్తను చూడొచ్చు. గురుకులం స్టూడెంట్లో సూసైడ్, గురుకులంలో మరొక స్టూడెంట్ సూసైడ్ చేసుకుంటారు. జిన్నారంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం దుర్గ్యా తండాకు చెందిన శైలేందర్ సింగ్ అనే స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నారనే వార్తను చూడొచ్చు. భూదాన్ భూములకు సర్కార్ ఎసరు, గజ్వేల్ పేద దళిత రైతులు 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. భూదాన్ భూములపై సర్కార్ కన్నుపడింది. ధరణిలో అసైన్డ్గా చూపిస్తూ వాటిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారనే వార్తను చూడొచ్చు. ఇక బైపోల్ ముందు జాగాల రెగ్యులైజేషన్కి సంబంధించిన వార్తను చూడొచ్చు. హైదరాబాద్లో నిషేధిత జాబితాలో ఉన్న వాటికి అనుమతి, రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు. పోయిన నెల 28వ తేదీనే జీవో. ఇప్పుడు మన నగరం కార్యక్రమంలో కేటీఆర్ ప్రకటన. 6 నియోజకవర్గాల్లోని 44 కాలనీ ప్రజలకు లబ్ధి అనే వార్తను చూడొచ్చు. హైదరాబాద్ నగరంలో నిషేధిత జాబితాలను చేర్చిన పలు సర్వే నెంబర్లోని స్థలాల రిజిస్ట్రేషన్ను రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యను మునుగోడు ఉప ఎన్నిక వేళ ఎట్టకేలకు పరిష్కారం చూపించింది. దీంతో హైదరాబాద్లోని 6 నియోజకవర్గాల పరిధిలో వేలాది మంది భూముల రిజిస్ట్రేషన్ ULC తీసుకోనున్నారనే వార్తను చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే 75 గజాల లోపు నిర్మాణాలకు అనుమతి అక్కర్లేదని కూడా మరొకటి చూడొచ్చు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ పరిధిలో 75 గజాల లోపు ఇంటిని నిర్మించుకునే వారికి ఎటువంటి అనుమతులు అవసరం లేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి అభిప్రాయం వ్యక్తం చేయడానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రిక మన ఆంధ్రజ్యోతిలో మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే, అవును వాళ్ళే చంపించారు, వివేక హత్య కేసులో షర్మిల సంచలన వాగ్మూలం,
అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి పాత్రపై వివరణ, కడప ఎంపీ టికెట్పై మా కుటుంబంలో వివాదం, వివేక టికెట్ ఇస్తే వారి ఉనికి ఇబ్బంది, అందుకే చంపించారని మాకున్న సమాచారం. ఢిల్లీలో సిబిఐ అధికారులకు షర్మిల వాంగ్మూలం, అంతకుముందే ఆమెకు సిబిఐ నోటీసులు. గత 7న ఢిల్లీకి వెళ్ళి స్టేట్మెంట్. వాంగ్మూలంపై చెల్లెలి మీద బగ్గుమన్న జగన్ అనే వార్తను చూడవచ్చు. ఇక మరొక వార్తను చూసుకున్నట్లయితే మహిళా సాధికారిత ఉద్యమకర్త ఇలాబేన్ ఇక లేరు. గాంధీజీ స్ఫూర్తితో 1972లో సేవా స్థాపన, 22 లక్షల సభ్యులతో అతిపెద్ద ట్రేడ్ యూనియన్గా రికార్డ్ అనే వార్తను చూడవచ్చు. ఇక 10th లో 6 పేపర్లు అనేది మనం ఆంధ్రజ్యోతిలో కూడా చూడొచ్చు. 100% సిలబస్ ఉత్తర్వులు జారీ అనే వార్తను చూడొచ్చు. గతంలో 11 పేపర్లుగా నిర్వహించిన 10th ను 6 పేపర్లకు కుదించడం జరిగింది. హిందీ తప్ప మిగతా పేపర్లన్నీ 2 పేపర్లుగా ఉంటాయి. ఇప్పుడు 6 పేపర్లకే పరిమితం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక రాజస్థాన్లో మళ్ళీ ముసలం, సిఎల్పి భేటీ ఎప్పుడు, ధిక్కార రెబల్స్పై చర్యలేవి, ఖర్గేకు సచిన్ పైలట్ ప్రశ్న, ఆజాద్ బాటలో గెహ్లాట్ నడుస్తారని, మోడీ పొగడగానే పార్టీ మారతారని ఎద్దేవే అంటూ రాజస్థాన్ కాంగ్రెస్లో మరొకసారి ముసలం ప్రారంభమైందని చెప్పొచ్చు. ఇక హిమాచల్లో హోరాహోరీ, మోదీ ప్రియాంక పోటాపోటీ ప్రచారం, ప్రియాంక రోడ్ షోలకు పెద్ద ఎత్తున జనం, 5న 4 ర్యాలీల్లో పాల్గొనున్న మోడీ అనే వార్తను చూడొచ్చు. ఇక పోలీసు అభ్యర్థులకు సంబంధించిన వార్త, అభ్యర్థులు త్వరపడండి, పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ పార్ట్ 2 ఆన్లైన్ దరఖాస్తులపై నియామక బోర్డు సూచన. ఇక వారమే గడువు, అప్లై చేయాల్సిన వారు 2.6 లక్షల మంది, వచ్చిన దరఖాస్తులు 40,000. చివరి నిమిషం దాకా వేచి చూస్తే ఇబ్బందులే. శరీర దారుఢ్య పరీక్షలకు గ్రౌండ్లు, ఇంటర్నెట్ సిద్ధం చేసుకోవాలని అధికారుల ఆదేశం. ప్రాథమిక ఫలితాలపై ఆగని అభ్యంతరాలు, నేడు డీజీపీ కార్యాలయంలో ముట్టడికి అభ్యర్థులు ముట్టడికి పిలుపునిచ్చారనే వార్తను చూడొచ్చు. ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తా కథనాలను చూసుకున్నట్టయితే ఈనాడులో మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే 23,220 కోట్లు పెరిగిన ఎరువుల సబ్సిడీ, కేంద్ర మంత్రివర్గం ఆమోదానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. కల్లోలం రేపిన కిమ్, ఏకంగా 23 క్షిపణుల ప్రయోగం, ధీటుగా స్పందించిన దక్షిణ కొరియా అనే వార్తను చూడొచ్చు. ఇక కేజీ అంటే 1,00,000 హవాలా సొమ్ము తరలింపుతో కోడ్ భాష వినియోగం, హైదరాబాద్లో 1.2 కోట్ల పట్టివేత, 3 అరెస్ట్ అనే వార్తను చూడొచ్చు. ఇక 44 కాలనీలకు తీపి కబురు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు పచ్చ జెండా, హైదరాబాద్లోని 6 నియోజకవర్గాలకు లబ్ధి, గజానికి 250 చొప్పున ఫీజు, 6 నెలల్లో 4 వాయిదాల్లో చెల్లించే అవకాశం, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అనే వార్తను చూడొచ్చు. హైదరాబాద్ నగరంలోని 44 కాలనీల్లో ఇల్లు కట్టుకొని నివసిస్తున్న వారి స్థలాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎల్బీనగర్, మేడ్చల్, రాజేంద్రనగర్, కార్వాన్, నాంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో క్రమబద్ధీకరణ పథకం అమలు కానుంది. ఒక్కొక్కరికి గరిష్టంగా 1000 గజాల వరకు నిర్మాణంలో కూడిన స్థలాన్ని క్రమబద్ధీకరిస్తానని, గజానికి 250 లెక్కన నివాసితులకు రుసుము చెల్లించాలని వెల్లడించింది. దీన్ని 6 నెలల్లోగా 4 విడతలుగా చెల్లించవచ్చని వివరించింది. క్రమబద్ధీకరణ దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పరిష్కరించి రిజిస్ట్రేషన్ డీడ్ను అమలు చేస్తారని ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన వార్తను మునుగోడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి పథకం ముందుకొచ్చింది అనేది కూడా ఇక్కడ విమర్శలు వస్తున్న నేపథ్యం. ఇవి మొత్తానికి చూసుకున్నట్లయితే మునుగోడు ఎన్నికకు సంబంధించి ఈరోజు 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే ఉదయం 7 గంటలకు దాదాపు గంటన్నర క్రితమే పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ సందర్భంగా నిన్న అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. అక్కడ పెద్ద ఎత్తున డబ్బులు పంచుతున్నారు అధికార పార్టీ అనే దీంతో రాజగోపాల్ రెడ్డి దీక్ష చేయడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది, ఎస్పీతో మాట్లాడడం జరిగింది. స్థానికులు ఇంకా అక్కడే తిష్ట వేశారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, వాళ్ళను పంపించకపోతే నేను మునుగోడులోకి వెళ్తానని చెప్పి వెళ్తున్న సందర్భంలో అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి ఈరోజు సాయంత్రం వరకు టెన్షన్ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. గత 15-20 రోజుల నుంచి చూసుకున్నట్టయితే పార్టీల మధ్య వాద ప్రతివాదాలు అలాగే విమర్శలు ప్రతి విమర్శల నేపథ్యంలో ఈరోజు సాయంత్రం వరకు హడావుడి కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు తర్వాత మునుగోడు మళ్ళీ 6వ తారీఖు నాడు పోలింగ్ రిజల్ట్ రోజు మళ్ళీ చర్చకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా మునుగోడు ఎన్నిక ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంఘటనగా మనం చూడవచ్చు. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు, వాటికి సంబంధించిన విశ్లేషణ పేపర్ ముచ్చట కార్యక్రమం. లక్ష్యం సమాజహితం, వీతి న్యూస్.